ఆపరేషన్ సింధూర్ చేపట్టిన భారత్ ఉగ్రవాదుల గుండెల్లో రైళ్లను పరిగెత్తించింది. ఇండియన్ ఆర్మీ పూచకోతకు పదుల సంఖ్యలో ఉగ్రముక్కలు హతమయ్యారు. కానీ ఉగ్రవాదాన్ని పోషిస్తున్న ముగ్గురు మాత్రం అండర్ గ్రౌండ్లోకి వెళ్లిపోయారు. దావూద్ ఇబ్రహీం, హఫీజ్ సయ్యద్, మౌలానా మసూద్ అజర్ ఇప్పుడు పాక్ సైన్యం రక్షణలో ఉన్నారని తెలుస్తోంది. వారికి అక్కడి సైన్యం రాచ మర్యాదలతో ఏర్పాట్లు చేసిందని కూడా సమాచారం అందుతోంది. ఇప్పటికే బార్డర్లో భారత్ ఊచకోతకు భయపడిన వారు భయంతో వణికిపోతున్నారు. ఎప్పుడు ఎలా భారత్ తమను హతం చేస్తుందనని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఈ నెల 7వ తేదీన పాకిస్తాన్లో భారత సైన్యం జరిపిన దాడుల్లో 5గురు కరడుగట్టిన ఉగ్రవాదులు కూడా హతమయ్యారు. లష్కర్-ఏ-తోయిబాకు చెందిన ముదాసర్ ఖదియాన్ అలియాస్ అబూ జిందాల్, జేఈఎం వ్యవస్థాపకుడు మౌలానా మసూద్ అజర్ పెద్ద బావమర్ది హఫీజ్ మొహమ్మద్ జమీల్, అదే సంస్థకు చెందిన మొహమ్మద్ యూసుఫ్ అజర్, మొహమ్మద్ సలీం, ఘోసీ సాహబ్ ఉన్నారు. లష్కర్కు చెందిన ఖాలిద్ అలియాస్ ఆకాషా, జేఈఎంకు చెందిన మొహమ్మద్ హసన్ ఖాన్ కూడా ఈ భారత దాడుల్లో హతమయ్యారు. ఇకపై ఉగ్రవాదులను తమ దేశంపైకి పంపిస్తే పాకిస్తాన్ తాట తీస్తామని చెప్పింది భారత్. ఇండియాలో ఎలాంటి ఉగ్రవాదానికి సంబంధించిన చర్య జరిగినా అది పాక్ ప్రేరేపిత ఉగ్రవాద చర్యగానే భావిస్తామని, వాటిని యుద్ధంగా పరిగణించి పాక్ తాట తీస్తామని హెచ్చరికలు జారీ చేశారు. మొత్తంగా భారత్ 7వ తేదీ అర్ధరాత్రి ఆపరేషన్ సింధూర్ పేరుతో చేపట్టిన మిలిటరీ ఆపరేషన్లో పాకిస్తాన్లోని 4 అటు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 5 మొత్తంగా 9 ఉగ్రవాద శిబిరాలను మట్టుబెట్టింది. ఈ దాడిలో పలువురు ఉగ్రవాద లీడర్లు హతమయ్యారు. ఇక కాందహార్ ఐజాక్ నేపథ్యంలో భారత్ పాకిస్తాన్కు అప్పగించిన మసూద్ అజర్కు చెందిన కుటుంబ సభ్యులు అందరూ కూడా చనిపోయారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.